Hello everyone, welcome back to my channel SS Special Things. టెంపుల్ నేమ్ వచ్చేసి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారు. మన్యంపల్లి హిల్స్ భువనగిరి డిస్ట్రిక్ట్లో ఉందండి. మేమైతే సాటర్డే వెళ్ళాము. వ్యూ అయితే చాలా బాగుందండి టెంపుల్ది. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాక బైక్ అయితే పార్కింగ్ చేసుకుందాము. బైక్ అయితే 20 రూపీస్ అండ్ కార్కి అయితే 50 రూపీస్ అండి. ముందుకు వెళ్దాము. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ టెంపుల్ చూడండి ఎలా ఉందో. అండ్ సైడ్కి చెప్పుల స్టాండ్ ఉంటుందండి. చెప్పులు అక్కడే విడుచుకోవచ్చు. ఈ ఏరియా మొత్తం 22 ఎకర్స్ ఉంటుందండి. మనకి ఫస్ట్ బ్రహ్మరథం కనిపిస్తుందండి. అండ్ తర్వాత ముందుకు వెళ్తుంటే దేవుడివి విగ్రహాలు ఉంటాయండి రెండు ఇరువైపున. అండ్ తర్వాత దేవుడి పాదాలు కనిపిస్తాయి. పాదాలని దర్శించుకున్నాకే మనము లోపలికి స్టెప్స్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ స్టెప్స్ అయితే 180 స్టెప్స్ ఉంటుందండి. 108 స్టెప్స్ ఉంటాయి. మనం స్టెప్స్ ఎక్కాక లెఫ్ట్ సైడ్లో వాటర్ ఉంటుందండి. కాళ్ళు కడుక్కుందాము. కడుక్కున్న తర్వాత టెంపుల్ లోపలికి వెళ్దాము. ఇక్కడ వాటర్ అయితే చాలా బాగుందండి వ్యూ. మా పిల్లలైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే టెంపుల్ మండపం కనిపిస్తుందండి. అండ్ ఇప్పుడు గరుడ మండపం చూస్తున్నాము, గరుడ స్వామిని. అండ్ అలాగే టెంపుల్ వెళ్ళేటప్పుడు మనము ఫస్ట్ గణేష స్వామిని దర్శించుకుందాము. ఆ స్వామిని దర్శించుకున్నాకే మనము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దామండి. ఈ టెంపుల్ వ్యూ ఫ్రంట్ సైడ్ అండి చూడండి. అండ్ ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ ఉందండి. ఇక్కడ ఫోన్స్ పెట్టుకోవాలి. ఫోన్స్కి 5 రూపీస్ అండి. టికెట్కి 50 రూపీస్ ఉందండి. 100 రూపీస్ కూడా ఉంది. మేమైతే సర్వదర్శనానికి వెళ్ళామండి. లైన్ చూడండి ఎలా ఉందో. ఫుల్ పబ్లిక్ వచ్చారండి సాటర్డే రోజు. ఈ టెంపుల్ అయితే 2004 మార్చ్ 6న ఓపెన్ చేశారండి. ఇక్కడ చూస్తున్నట్టయితే స్వామివారి కళ్యాణ మండపం భవనం అండి. ఈ మండపం వేదిక 1200 మంది చూడొచ్చండి. ఇది హనుమాన్ మండపం అండి. చాలా పెద్దగా ఉంటుంది. 120 అడుగులు ఉంటుందండి. విగ్రహం 30 అడుగులు. అండ్ ఇది 5 సంవత్సరాలు పట్టింది నిర్మించడానికి. ప్రపంచంలో చాలా పెద్దది. మన భారత ప్రదేశంలో అతిపెద్ద జయగంట అండి ఇది. స్వర్ణగిరి జయగంట అని కూడా అంటారు. ఇది 1700 కేజీలు ఉంటుందండి. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు గంటను కొట్టాము. ఇప్పుడైతే క్లోజ్ చేసి పెట్టారండి.
ఇప్పుడు చూస్తున్నట్టయితే జలనారాయణ స్వామి దగ్గరికి వచ్చామండి. ఇక్కడ 4 రాజగోపురాలు ఉంటాయి. మన తెలంగాణలోని అతిపెద్ద జలనారాయణ స్వామి అండి. ఫస్ట్ ఒకటి అయితే మన నేపాల్లో ఉందండి. అండ్ ఇక్కడ మన తెలంగాణలో ఒకటి ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ టెంకాయ కొడదామండి. అండ్ మానేపల్లి రామారావు ఫ్యామిలీ ఈ దేవాలయ నిర్మాణకులు 7 years టైం పట్టిందండి ఈ దేవాలయం నిర్మించడానికి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇది వే ఆఫ్ ఎగ్జిట్ అండి. అండ్ దీని పక్కనే స్టెప్స్ ఉంటాయి. మనం స్టెప్స్ నుంచి వచ్చాము. అండ్ ఎవరైతే నడవలేని వారు ఉంటారో వాళ్ళైతే మనం ఇప్పుడు ఎగ్జిట్ నుంచి వచ్చాం కదా, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు బ్రహ్మరథం ఉంది కదండి, అక్కడ వాటర్ లేవు. మేము ఇప్పుడు అయితే వాటర్ చూస్తున్నాము. చాలా బాగుంది బ్రహ్మరథం దగ్గర. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.